పాపం ఎందుకో బీజేపీ వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడుతున్నట్టుగా కనపడట్లేదు. క్యాట్ ఆన్ ద వాల్, చాలా జాగ్రత్తగా వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉన్నట్టు కనపడుతుంది. ఓకే. పాపం చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి అనుభవం మొత్తాన్ని ఏం చేశాడో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి ట్రాప్ లో మాత్రం పడిపోయాడండి. పవన్ కళ్యాణ్ ట్రాప్ లో చంద్రబాబు నాయుడు పడ్డాడు. అందుకే మీకు ఇటీవల మీరు ఒక నెల రోజుల నుంచి గమనిస్తే లోకేష్ గారు అసలు ఈ అంశాల మీద ఎక్కడ మాట్లాడటం. పవన్ కళ్యాణ్ గారి ట్రాప్ లో చంద్రబాబు నాయుడు గారు పడ్డారు కాబట్టి లోకేష్ గారు దానికి ఇబ్బంది పడుతూ అసలు మాట్లాడటం మానేసినట్టు కనపడుతుంది. ఆయన విదేశీ టూర్లు వాటిలో ఉన్నారు. అయినా మాట్లాడచ్చు కదా, విదేశీ టూర్ లో మెసేజ్ టూర్ లో ఉన్నారు. హోమ్ మినిస్టర్ ని కంట్రోల్ చేశారు. అంటే ఇప్పుడు మనం అదే అడిగాను, అనిత అప్పుడు మాట్లాడలేదు, ఇలాంటి ఇష్యూస్ మీద కూడా మాట్లాడలేదు. అక్కడ మీరు మాత్రం ప్రతి దగ్గర పవన్ తీసుకొస్తున్నారు. మాట్లాడకపోతే కూడా అనితకి ప్రమాదమే కదా. ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైంది, నేను డిప్యూటీ సీఎం గా మాత్రమే కాదు హోమ్ మినిస్టర్ అయ్యాను అనుకో అన్నాడు. మాట్లాడకపోతే ఇప్పుడు కూడా మాట్లాడుతుంది. ఓకే, కానీ అవుతారా ఏమన్నా హోమ్ మినిస్టర్ అవుతాడా? ఆలోచన ఏమన్నా లేదంటే పవన్ హోంమంత్రి అవుతారు అని అంటున్నారు కదా, బాగా టాక్ నడుస్తుంది. చూద్దాం. ఒకవేళ అయితే పాపం అనితని ఒక దళిత హోంమంత్రిని మాట్లాడనీయకుండా చేసి ఆ పదవిని లాక్కొని డిప్యూటీ సీఎం చాలా తేవడం కరెక్టేనా? అక్కడ కులం కాడ తేవడం కరెక్టేనా? అంటే కాదా, అమ్మాయి దళిత అమ్మాయి కదా. అంటే హోంమంత్రి అనిత సమర్థిస్తుంది వైసీపీ కాదు. అంటే ఆవిడ మాట్లాడాలని కోరుతున్నాం. ఎందుకంటే క్రాంతి అనే ఒక కుర్రోడు వెంకటేశ్వర కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా, నేను అందరూ వెళ్ళి జగనాన్ని కూడా వెళ్ళి పలకరించాడు. ఆ అమ్మాయి ఎస్సీ మాదిగా, హోమ్ మినిస్టర్ కూడా ఎస్సీ మాది. కనీసం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా కనీసం కులభావన కూడా మీకు లేకుండా పోయింది. ఆయనే కదా అనింది, నన్ను ముఖ్యమంత్రిని కాకుండా మీరు చేస్తున్నారు, కులభావన కూడా లేదంటే కదా ముఖ్యమంత్రి కోసం ప్రయత్నం చేసింది. మీరు మాత్రం ఆమె కులభావంతో వెనకేసుకొస్తున్నారు. అంటే నేను అనేది, అంటే మేము ఎందుకు గర్వపడతాం వైసీపీ కాదు, ఒక దళితులుగా ఒక హోమ్ మినిస్టర్ ఒక దళితురాలు ఉంటే మేము గర్వపడతాం కదా. ఏ పార్టీలో ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు మహిళా నాయకురాలు హోమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఎస్, మేము చాలా గర్వపడ్డాం. అట్లనే ఇప్పుడు అనిత ఉన్నప్పుడు గర్వపడతాం కదా. ఎందుకు గర్వపడతాం? ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు అండగా ఉంటారని కదా. కానీ ముఖం చాటేస్తే ఎట్లా? అండగా నువ్వు మాట్లాడకపోతేనే కదా పవన్ కళ్యాణ్ ఇంతెత్తులు లేచింది. ముఖం చాటేస్తే ఇమీడియట్ గా మీకేరా? అసలు మీకు అసలు అండేవారు లేరు అనుకుంటారు కదా. అట్లీస్ట్ నువ్వు వచ్చి పరామర్శిస్తే ఈ అమ్మాయి కూడా కులం ఉందనో లేకపోతే సమాజంలో ఇది ఉందనో అనుకుని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు భయపడతారు లాక్కోవాలంటే. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరెండర్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారు, హోమ్ మినిస్టర్ సరెండర్ అయిపోయి, డిప్యూటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడకుండా, అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అయిపోయాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనా ఇది. పవన్ ఇప్పుడు ఎవరు టచ్ చేయలేరు. పవన్ ఏం చెప్తే చంద్రబాబు అదే చేస్తున్నాడు, పవన్ చెప్తే బీజేపీ అదే చేస్తుంది. అది మీరు ఎటుపోతారో చూసుకోండి అని మేము అడుగుతున్నాం. మొత్తం మీద కూటమి మానవ హక్కులు వదిలేసింది. ఏది వదిలేసినా పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ అయిపోయాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ కార్యదర్శి ప్రభాకర్ గారు అంటున్నారు. నో సార్, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఈ అంశాన్ని సీరియస్ గా అనలైజ్ చేయగలిగితే మనం ఈ బాక్స్ లో ఒకటి, ఈ బాక్స్ లో పెట్టి మనం కొంచెం సైన్స్ వాళ్ళం కాబట్టి మ్యాథ్స్ వాళ్ళం చూసినట్లయితే ఏం కనబడుతుంది? వాట్ యూ గోయింగ్ టు డ్రా, ఇదే కనబడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ సడన్ గా పవర్ఫుల్ అయిపోతున్నాడు, కానీ ప్రశ్నించడం మాత్రం మానేశాడు. ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళ మీద ఈయన పవర్ ఉపయోగిస్తున్నాడు. ఈ పవర్ కి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకుండా సరెండర్ అయిపోతున్నాడు. ఇప్పుడు అల్టిమేట్ గా ఎవరు చెడ్డ పేరు తెచ్చుకున్నారు? ఆంధ్రప్రదేశ్ లో దానికి ఆపోజిట్ గా జరుగుతుంది అంటున్నారు. అది కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇంకో చర్చ ఏం జరుగుతుందంటే, నెక్స్ట్ టార్గెట్ ప్రకాష్ రాజ్ అరెస్ట్ ఖాయం. ప్రకాష్ రాజ్ వెనక వైసీపీ ఉంది. వైసీపీ డైరెక్షన్ లోనే ప్రకాష్ రాజ్ ప్రతి అంశాన్ని మాట్లాడుతున్నాడు. ఈ విమర్శకు మీ సమాధానం ఏంటి? సార్, ప్రకాష్ రాజ్ ఎ పర్ఫెక్ట్ డెమోక్రటిక్ పర్సన్ నా ఉద్దేశంలో. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువల్ని ప్రతి అనునిత్యం గుర్తు చేస్తూ, మనుషులు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక మనిషి ఇంకొక మనిషిని హింసిస్తే, ఒక మనిషి ఇంకొక మనిషి హక్కుల్ని కాలు రాస్తే మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండాల్సిన అవసరం లేదు. సినిమా యాక్టర్లు అయినా సరే నాకు ప్రశ్నించే అలవాటు ఉందని సమాజంలో ఒక ప్రశ్న అనే పదంతో గొంతెత్తి వెలుగుతున్నటువంటి ఒక సినిమా హీరో ఆర్ యాక్టర్ ప్రకాష్ రాజ్. ఐ అప్రిషియేట్. మరి అదే ప్రకాష్ రాజ్ కి కేవలం బీజేపీ పవన్ కళ్యాణ్ కనిపిస్తారు, ఇది విమర్శ. ప్రభుత్వాల హయాంలో జరిగిన హక్కుల అనడం కనిపించదా? అడుగుతుంది ప్రకాష్ రాజ్ ని
నేనేం భావిస్తానంటే కొన్ని సందర్భాల్లో వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, ఓకే, ఎవడో మాట్లాడకుండా ఇలాగా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు ఆ పార్టీ వాడి మీద ఈ పార్టీ వాడి మీద కాదు, నిజమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మానవ హక్కుల ఉల్లంఘన ఒక మనిషిని పోలీస్ స్టేషన్ లో చంపేస్తే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా మాత్రమే కాకుండా ఒక హ్యూమన్ రైట్స్ కోసం పనిచేసే పోటీ పడి లేకపోతే బ్రతికించే వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని నేను తీసుకుంటాను. అట్లనే ప్రకాష్ రాజును కూడా ఎవరు మాట్లాడకుండా సైలెన్స్ ఉండి వేరే సమాజం ఒకవైపు నెట్టుకుపోతున్న క్రమంలో ఎస్ అది కాదు అని వేరే ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా గౌరవించాలి. అలాంటి వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక ఆయనకుందనో, మా వెనకాల ఆయన ఉన్నాడనో, మా వెనకాల ఆయన మమ్మల్ని కూడా విమర్శిస్తాడు. ఆయన మమ్మల్ని విమర్శించి మాత్రం ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడినా అది కరెక్టే, ఏం ప్రశ్నించినా అది కరెక్టే. కాంగ్రెస్ పార్టీ నేను ఎంతవరకు చూస్తానంటే ఆయన ఈ హ్యుమానిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజాస్వామిక హక్కుల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే దాన్ని గౌరవిస్తాం, స్వీకరిస్తాం. సో బియాండ్ లిమిట్స్ ఎక్కడైనా ఏమైనా మాట్లాడితే ఎందుకు మాట్లాడారో అనుకుంటాం. ఓకే, అంతే. ఆయన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన, బీజేపీ పైన కూడా హక్కుల కోసమే చాలా సందర్భాలు మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద అంతలో మాట్లాడితే ఆయన ఇప్పుడు బీజేపీ అరెస్ట్ చేయలేదు, ఆయన మీద ఉపయాక్యం పెట్టారా? ఓకే, అరెస్ట్ చేస్తేనే దేశద్రోహం కేసు పెట్టారా? అరెస్ట్ చేస్తే తీరుతున్నట్టు పెట్టబోతున్నారు అంటున్నారు. నేను అందుకు అడుగుతున్నా ఆ టాపిక్ లో పెట్టినప్పుడు చూద్దాం, అతను శక్తి ఏంటో చూపిస్తాడు. ఓకే, అంటే నెక్స్ట్ అరెస్ట్ ప్రకాష్ రాజ్ అని 2 రోజుల నుంచి విపరీతంగా ఎందుకు వెళ్ళాలి? మనం ఫోర్కాస్టింగ్ లోకి వెళ్ళి ప్రకాష్ రాజును కూడా బీజేపీ అట్లా అనుకుంటే బీజేపీ అనట్లేదు సార్. గౌరవ లంకేష్ నెక్స్ట్ అరెస్ట్ ప్రకాష్ రాజ్ అంటున్నారు. ఎవరు చేయబోతారు బయట? అంటే ఇక్కడైనా జరగచ్చు, ఆంధ్రప్రదేశ్ లోనే జరగచ్చు. అంటే నాకు తెలిసి ప్రకాష్ రాజు మాటల్ని దాన్ని ఏదో దేశద్రోహం కింద తీసుకొని అతన్ని కూడా అరెస్ట్ చేసి అంత అమాయకత్వం కూటమి ప్రభుత్వం ఉంటుందా అని అయితే నాకైతే క్వశ్చన్. ఒకేసారి అంతమందిని శత్రువులను కూడా చేసుకుంటారా? ఇప్పటికే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళందరూ గుసగుసలు ఆడుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ట్రాప్ లో పడిపోయాడే మా నాయకుడు అనేది మాట్లాడుకుంటాం. మళ్ళీ పవన్ పవర్ఫుల్ మ్యాన్ అంటే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాకు తెలిసి మిగతా ఇంటలెక్చువల్స్ దీని మీద ఉపా చట్టం నిజంగా కరెక్టా, ఒకవేళ రేపు 14 రోజులు రిమాండ్ తర్వాత ఇది మొత్తం కోర్టు ముందుకు వస్తుంది. అవును, మీరు పెట్టినటువంటి కేసు అతను మాట్లాడినటువంటి ఒకవేళ ఆ చట్ట పరిధిలోకి వస్తుందా రాదా అని కోర్టు కొట్టేసింది అనుకో, ఇల్యూజన్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? వాట్ వుడ్ బి ద ఫేట్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ అండ్ సీనియర్ రైట్. అదే మీరు క్వశ్చన్ చేయడం తప్పలేదు. ఖచ్చితంగా అప్పుడు మన కోర్టు తీర్పుకి బైండ్ అయి ఉండాలి. ఇది కదా పాజిటివ్ యాంగిల్ లో తీసుకోవాల్సింది. మాకేంటి మేము ఒక మనిషి, ఒక పౌరుడు వాడి హక్కుల్ని రక్షించే క్రమంలో అంతకుముందు వేరే వాళ్ళు చెప్పినట్టుగా మమ్మల్ని తిట్టినా సరే వీ ఎక్స్ప్రెస్ అవర్ టాలరెన్స్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రతిపక్ష పార్టీ కూడా మాట్లాడాలి, వాడు మాట్లాడేదానిలో ఏముందో ఎత్తుక్కొని ఇంకా దాన్ని మనం రంగరించి ఏమైనా చేయొచ్చు అని ఎత్తుకుతాం మేము. లేదు మాకు అసలు నెగటివ్ టోనే అవసరం లేదు, వాడిని కొట్టండి, చంపండి, వాడి జైల్లో పడేయండి, వాడి మీద దేశద్రోహం కేసు పెట్టండి అనుకుంటే దిస్ యువర్ బాదరేషన్. వై షుడ్ ఐ బాదర్? మేమెందుకు బాధపడాలి? జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఆయన మన పార్టీ సభ్యుడు కాదు, కానప్పటికీ మానవ హక్కుల విషయంలో మళ్ళీ మాట్లాడే అంబేద్కర్ గారు ఇచ్చిన స్వేచ్ఛ ఏంటి? ఆ స్వేచ్ఛను కాల్ రాయడానికి మీరెవరు అసలు? డూ యు థింక్ దట్ పవన్ కళ్యాణ్ ఆర్ చంద్రబాబు నాయుడు దే హావ్ ది సేమ్ రైట్? నేను అడుగుతున్నా, మీకుందా? ముఖ్యమంత్రులు అయినంత మాత్రాన, డిప్యూటీ సీఎంలు అయినంత మాత్రాన మానవ హక్కులను మొత్తాన్ని కాల్ రాసే హక్కు మీకుందా? కోర్టు మీద నిలబడతారు. రైట్. జూటు ప్రభాకర్ గారు, మీకు అడిగే హక్కు ఉంది. మీ పార్టీలో అందరికంటే ఫస్ట్ ఎక్కువ అడిగే హక్కు మీకుంది. ఎందుకంటే మీరు కూడా హక్కుల నేతగా పనిచేశారు, చాలా సమాజంలో సామాజిక అంశాల పరంగా హక్కుల కోసం మీరు నిలబడ్డారు. మీకు అడిగే హక్కు ఉంది. నేను దాన్ని అసలు ఆ విషయంలో నాకు రెండో అభిప్రాయమే లేదు. అంటే ఇప్పుడు స్వేచ్ఛ అంటున్నారు కదా, ఆ స్వేచ్ఛ అంటే ఏదైనా మాట్లాడచ్చు అన్న స్వేచ్ఛ. ఇప్పుడు ప్రశ్నరామన్ విషయంలో పాత వీడియోలు అంతా అదే కదా రచ్చ. అంటే దాన్ని కూడా స్వేచ్ఛ అందామా? మనం ఆర్టికల్ 19 అండ్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2 మీరు స్పష్టంగా చూడగలిగితే ఏది స్వేచ్ఛ, ఏది బియాండ్ స్వేచ్ఛ, ఈ రెండు క్లియర్ గా ఉన్నాయి. రైట్. దాన్ని డిఫైన్ చేయాల్సింది కోర్టు, పోలీస్ కాదు, రాజకీయ పార్టీ. పాత వీడియో చూసినట్టు మీకేమనిపించింది? లేదు అంటే నేను అదే చెప్తున్నా, రాజకీయ పార్టీ నాయకుడు కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు. ఓకే. సో దట్ హ్యాస్ టు బి డిసైడెడ్. వాళ్ళకి వాటికి అతీతంగా చూస్తున్నాను. అవును సార్, ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్. రైట్. సో దీన్ని ఎక్కడైనా అతిక్రమిస్తున్నాడు, ఒకవేళ ఏం కేసు అది? దేశద్రోహం కేసు. లేకపోతే ఏం కేసు అది? ఒక నమ్మకం ఉన్నటువంటి దేవుణ్ణి తిట్టినటువంటి కేసు.
నిజంగా అతను నాస్తికుడు అని చెప్పుకుంటున్నాడు. అతను నాస్తికుడు అన్న తర్వాత ఒక దేవుడి పట్ల సానుకూలత, ఇంకో దేవుడి పట్ల ఎక్కువ ప్రేమ తక్కువ ప్రేమ ఉంటాయా? అంటే కృష్ణారావుని వీడియోలు మార్ఫింగ్ అంటున్నారా? నన్ను అడిగితే ఈ హిమ్సెల్ఫ్ ఒక వీడియోలో నేను చూశాను, ఆయన ఎథిస్ట్ అన్నాడు. అతను ఎథిస్ట్ కి దళిత క్రైస్తవులు పెట్టుకున్న సభకి నువ్వు రావాల్సిన అవసరం లేదుగా. నార్మల్ గా దళిత క్రిస్టియన్స్ అంతే వాళ్ళందరూ యేసు ప్రభుని ప్రార్థిస్తారు, ఆదివారం చర్చికి వెళ్తారు, ఫ్రైడే నాడు ఉపవాసం ఉంటారు, వాళ్ళకి చాలా భక్తి ఎక్కువ దేవుడి మీద. కాబట్టి నువ్వు ఎథిస్ట్, నేను ఎథిస్ట్ కదా, మై డియర్ శ్రవణ్ జీ ఆర్ బ్రదర్, ఐఎమ్ సారీ, నీ టికెట్ నాకొద్దు, నీ లాడ్జి నాకొద్దు, నేను రావట్లేదని చెప్పుంటే బాగుండేదేమో. కానీ వెళ్ళాడు. ఎథిస్ట్ కి వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడు, దాని మీద కదా గొడవ అంతా. అవును, ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది, తర్వాత తవ్వితే అన్ని వచ్చాయి బయటికి. ఇవన్నీ తిరిగి మేము మానవ హక్కుల కోసం మేము మాట్లాడి అందరూ మన వాళ్లే కదా మేము అనుకుంటే అంతా తీసుకొచ్చేసి మమ్మల్ని ఇది వాడి వెనక ఈడున్నాడు, లేదా వాడికి అది కొనిచ్చాడు, ఏమన్నా చాక్లెట్ లేదు మా కొనిలేడు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది కార్యకర్తలు వాళ్ళ జీవితాలను పెట్టి, వాళ్ళ ఆస్తులను పెట్టి 2009 నుంచి ఇప్పుడు దాకా రోడ్ల మీద ఉండి పార్టీని రక్షిస్తున్నటువంటి చాలా మంది కార్యకర్తలు. అదిగో దానిలో అక్కడ ఉన్నటువంటి శివ ఉన్నాడు, మణి ఉన్నాడు, తర్వాత నిరంజన్ అక్కడ కనపడతా ఉన్నాడు. వీళ్ళందరూ ఇలాంటి జనం ఉన్నప్పుడు మాకు ఆయన చేసే సహాయం ఏదో పార్టీ తరఫున, మేము చేసే సహాయం ఏదో పార్టీ చేసుకుంటాం. కానీ ఎవడో అద్దెంటోని తీసుకొచ్చి వాడిని తిట్టు ఈయన తిట్టు, ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ అలవాటు ఉంది అసలు? ఒకవేళ అలా ఉన్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత జైలుకి ఎందుకు వెళ్తాడు సార్? మేము 10 మందిని పట్టుకొని మేము మేనేజ్ చేసుకుని. ప్రకాష్ రాజ్ వెనక వైసీపీ ఉంది, జడా శ్రావణ్ వెనక వైసీపీ ఉంది. ఒకప్పుడు వైసీపీని విపరీతంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించిన జడా శ్రావణ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో మనిషి. ఇవి అంటే సోషల్ మీడియా అంశాల్లో ఏమో కానీ ప్రకాష్ రాజ్ గారి అంశంలో ఆయన ఈజ్ బియాండ్ ఆల్ అవర్ పొలిటికల్ పార్టీస్ అండి. మా పొలిటికల్ పార్టీస్ అన్నిటి కన్నా చాలా పెద్ద వ్యక్తిగా నేను చూస్తాను. ఎందుకంటే ది వే హీ ఎక్స్ప్రెసెస్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ సమాజం గురించి ఇస్ కన్సర్న్. సమాజం గురించి ఏదో కొంతమందికి నచ్చలేదనో, లేదా నాకు నచ్చిందని కూడా ఆయనంటే నచ్చలేకపోవచ్చు, లేకపోతే నాతో విభేదించే వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ నేను ఏ యాంగిల్లో చూస్తానంటే విత్ మై ఓన్ ఐస్, ఆయన హ్యూమన్ రైట్స్ కోసం, రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య విలువల కోసం నిరంతరం మాట్లాడే వ్యక్తి, పోట్లాడే వ్యక్తి. పోట్లాడినంత మాత్రాన మాకు అనుకూలంగా ఉందనో వ్యతిరేకంగా ఉందనో కాకుండా ప్రకాష్ రాజ్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము కానీ అందరం కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి గొప్ప వ్యక్తి ఉండాల్సిన అవసరం ఉందని ఖచ్చితంగా మేము భావిస్తాం. రైట్, థ్యాంక్ యూ జూపిడి ప్రభాకర్ గారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనమండలి మాజీ సభ్యులు జూపిడి ప్రభాకర్ గారితో స్ట్రైట్ టాక్ విత్ సతీష్. అటు దివంగత మహానేతని గుర్తు తెచ్చుకున్నారు. అదే సందర్భంలో కృష్ణారావణ్ వ్యవహారం పైన కూడా ఆయన కుండ బదులు కొట్టినట్టుగా తన అభిప్రాయాలు వెల్లడించారు 99 టీవీతో. స్పెసిఫిక్ గా కృష్ణారావణ్ మాకు సంబంధం లేదంటున్నాం, కానీ కృష్ణారావణ్ హక్కులకు సంబంధించి ఒక అధికారం చూసిన పార్టీగా ప్రస్తుతం ప్రతిపక్షంగా ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. దానివల్ల కృష్ణారావణ్ వెనక మేమే మాట్లాడిస్తున్నాం అన్నంత అనవసర విమర్శ, అంతకు మించిన అనవసర విమర్శ ఉండదని జూపిడి ప్రభాకర్ గారు అంటున్నారు. అట్ ది సేమ్ టైం ప్రకాష్ రాజ్ సెన్సిటివ్ గానే మాట్లాడతారు, రైట్స్ కోసమే మాట్లాడతారు. ప్రకాష్ రాజ్ వెనక మేము ఉన్నాము, జరాశ్రావణ్ వెనక మేము ఉన్నాము, ఇదంతా టీడీపీ కూటమి చేస్తున్న దుష్ప్రచారం అనేది జూపిడి ప్రభాకర్ గారి వ్యాఖ్య.